అనేబిల్లా కమ్స్ హోమ్ అంటే ఏంటంటే ఈ మూవీలో క్లియర్ చూపించినారు. నేనేమనుకున్నా అంటే కంజూరింగ్ చూసినా కదా, దాంట్లో లాగే ఇన్వెస్టిగేషను మళ్ళీ అంతా అదే ఉంటుంది, ఏం పెద్ద ఉంటుంది అని అనుకున్నా ఫ్రెండ్స్. కానీ ఈ మూవీ అట్లా కాదు. అయితే గోస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ బొమ్మ ఇంటికి తెచ్చి పెట్టుకుంటారు. ఇంటికి తెచ్చి పెట్టుకుంటే వాళ్ళకు ఒక కూతురు ఉంటుంది. ఆ కూతుర్ని చూసుకోమని ఇద్దరిని అయితే పెట్టేసిపోతుంది అనమాట. ఇద్దరు వయసులో ఉండే అమ్మాయిల్ని పెట్టేసిపోతుంది. దాంట్లో ఏంటంటే ఆ బొమ్మను ఆల్రెడీ వాళ్ళు లాక్ చేసింటారు వేరే రూమ్లో. లాక్ చేసింటే ఏం చేస్తారంటే ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, సేమ్ ఈ ఏజ్ అమ్మ, ఈమె కన్నా కొంచెం పెద్ద ఏజ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఒక ఆమె వాళ్ళ ఫాదర్ని ఆమెనే యాక్సిడెంట్ చేసి చంపేసింటుంది. సో వాళ్ళ ఆత్మతో మాట్లాడాలి, వాళ్ళ నాన్న ఆత్మతో మాట్లాడాలని చెప్పి ఆమె ట్రై చేస్తుంది అనమాట. ట్రై చేస్తే ఏం జరిగింది లాస్ట్కి, వాళ్ళ నాన్న క్షమించినాడా లేదా, అసలు కనపడినాడా లేదా అనేది ఈ మూవీలో మెయిన్ ప్లాట్ అనమాట. ఎక్సలెంట్గా తీసినారు మూవీ అయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను మామూలుగా అనుకున్నా కానీ మామూలుగా అయితే లేదు ఈ మూవీ. కంజూరింగ్ లాగా రొటీన్గా లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. కంజూరింగ్ కూడా రొటీన్గా లేదు. దాంట్లో ఏంటంటే ఎక్కువ దెయ్యాలని సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, దీంట్లో అట్లా కాదనమాట. వీళ్ళు అసలు ఉండరు. స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ ఉంటారు అంతే. ఇంకా మిగిలిన స్టోరీ మొత్తం వాళ్ళ కూతురు పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ కూతురు పైన, మళ్ళీ ఆమె పెట్టే ఇద్దరు అమ్మాయిల పైన డిపెండ్ అయి ఉంటుంది. హైలైట్ మూవీ ఫ్రెండ్స్, ఇది అస్సలు మిస్ అవ్వద్దు. అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ.